స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వాక్యం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, చెప్పబడుతున్న వాక్యంలో శీఘ్రముగా స్వస్థత అనే మాటను మనం చదువుతూ ఉన్నాం. దేవుడు అనుగ్రహించే స్వస్థత చాలా వింతైనది, అద్భుతమైనది. దేవుడు స్వస్థపరచాలనుకుంటే అది క్షణాల్లో జరిగే కార్యం, లేదు సెకండ్లలో జరిగే కార్యం. ఒక స్త్రీ 12 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతూ ఉంది. ఆ స్త్రీ యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకొని స్వస్థపడదామనుకొని ఆ మార్గంలో యేసు ప్రభు వస్తున్నాడని ఎరిగి ప్రభు కొరకు ఎదురు చూస్తుంది. అనేక మంది ఆయన మీద పడుతూ ఉన్నారు. ఆ మార్గంలో వెళ్తున్న అనేక మంది ఆయన తాగుతూ ఉన్నారు. కానీ విశ్వాసముతో ఆమె యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును తాకడం మనం దేవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప కార్యం అంటే, ఆమె ఏ క్షణమందు తాకిందో ఆయన వస్త్రాన్ని, ఆ క్షణములోనే ఆ వ్యక్తి స్వస్థపరచబడ్డం దేవుని గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. యేసయ్య నాలోంచి ప్రభావం బయలువెళ్ళింది అనే మాటని అక్కడ ఉపయోగించడం చూస్తాం. అంటే విశ్వాస సంబంధంగా ఆమె ప్రభువును తాకడాన్ని బట్టి ప్రభావం ఆమెలోకి వెనువెంటనే వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీలో ఒకవేళ శరీర సంబంధంగా ఏ రుగ్మత చేత, అస్వస్థత చేత మీరు బాధపడుతున్నారో నాకు తెలియదు, కానీ ఒకవేళ అలాంటి స్థితి ఉంటే గనక విశ్వాసముతో దైవ సన్నిధిలో మీరు దేవుణ్ణి ఆరాధించగలిగితే, దేవుణ్ణి అడగగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. దేవుని వాక్యం చెబుతుంది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాక్యం చెబుతుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సమయంలో ప్రభు పాదాలు పట్టుకో. ఆయన ఇవ్వగలిగిన అద్భుతమైన స్వస్థత ఈ లోకంలో ఎవరూ ఇవ్వలేరు. కనుక ఆ దైవిక స్వస్థతను పొందుకోవడానికి పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క సన్నిధి, సమాధానం, సహాయం, కాపుదల నీకు, నీ కుటుంబానికి తోడేడును గాక. ఆమేన్.